రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం. కథ పేరు యాడి గొంతు. కథ రచయిత గారు భూక్య నాయక్ గారు. ఈ కథ తెలుగు ప్రభ జూలై 26 ఆదివారం 2026లో వచ్చిన కదండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాత్రి 11 దాటిన వేళ. సమయం ఒక బరువైన నిట్టూర్పులా, అలసిపోయిన బాటసారి అడుగుల అత్యంత నెమ్మదిగా కదులుతోంది. ప్రభుత్వ బాలికల గిరిజన సంక్షేమ వసతి గృహం వరండాలో వేలాడుతున్న ఏకైక ట్యూబ్లైట్ కన్నుగీటుతో వణుకుతూ పాలిపోయిన వెలుగును వెదజల్లుతోంది. ఆ వెలుతురు చుట్టూ అసంఖ్యాకమైన రెక్కల పురుగులు గిరిగిరా తిరుగుతున్నాయి. అవి ఆ వెలుగు కోసం ఆరాటపడుతూ వచ్చాయో, లేక ఆ వెలుగులోనే తమ ప్రాణాలను వదిలివేయడానికి వచ్చాయో వాటికే తెలియాలి. బహుశా మనుషుల జీవితాలు కూడా అంతేనేమో. ఎక్కడో అడవుల్లో పచ్చని చెట్ల నీడలో గలగలపారే సెరయేళ్ల పక్కన కొండల నడుమ స్వేచ్ఛగా బ్రతికే పసి ప్రాణులను తీసుకొచ్చి నాగరికత, చదువు అనే వెలుగు చుట్టూ తిరగమని ఈ కాంక్రీట్ గోడల మధ్య పడేశారు. ఆ పురుగుల్లాగే ఈ అడవి బిడ్డలు కూడా తమ ప్రాణ సమానమైన అస్తిత్వాన్ని మెల్లగా కోల్పోతున్నారేమో అన్న నిశ్శబ్దపు రోదన ఆ రాత్రి గాలిలో అదృశ్యంగా వినిపిస్తూనే ఉంటుంది. లోపల విశాలమైన డార్మెటరీలో 2 వరుసల్లో 60 ఇనుప మంచాలు అలసిపోయిన అస్థి పంజరాల్లా పడి ఉన్నాయి. ఆ 60 మంచాల మీద 60 పసిప్రాణాలు, 60 చిన్నారి జీవితాలు. ఒక్కో మంచం మీద ఒక్కో కథ, ఒక్కో కళ. కొన్ని పసికందులు అప్పటికే గాఢ నిద్రలోకి జారిపోయాయి. బహుశా వాళ్ళ కలలో వాళ్ళ ఊరు, వాళ్ళ అమ్మ, వాళ్ళ తండాలో వాళ్ళు ఆడుకున్న కుక్కపిల్ల వచ్చి ఉంటాయేమో. అందుకే వాళ్ళ పగిలిన పెదవుల మీద సన్నటి చిరునవ్వులు మెరుస్తున్నాయి. మరికొందరు పాత దుప్పట్ల కింద ముడుచుకొని సెల్ ఫోన్ లేని తమ ఖాళీ చేతులతో ఏవో ఊహాత్మకమైన ఆటలు ఆడుకుంటున్నారు. ఇంకొందరు పక్క మంచం పిల్లలతో అతి నెమ్మదిగా వార్డెన్కు ఏమాత్రం వినిపించకుండా తమ సొంత మాతృభాషలో గుసగుసలాడుతున్నారు. బయట ఆఫీస్ గదిలో వార్డెన్ సరోజిని బరువైన నిట్టూర్పుతో తన ముందున్న హాజర్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్లను మూసింది. పగలంతా అరుపులు కేకలతో అలసిపోయిన ఆమె కళ్ళల్లో నకనకలాడే అలసట స్పష్టంగా కనిపిస్తోంది. రేషన్ బియ్యం లెక్క సరిపోలేదు. గోదాము నుంచి వచ్చిన బియ్యంలో 3 కిలోలు తక్కువగా ఉన్నాయి. రేపు ఉదయాన్నే ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసు నుంచి పెద్ద సార్ తనిఖీకి వస్తారట. ఆ 3 కిలోల బియ్యం ఏమయ్యాయని ఆయన తనను నిలదీస్తే తను ఏం సమాధానం చెప్పాలి? వంటలక్క మళ్ళీ 2 రోజులు సెలవు కావాలని అడుగుతోంది. 2వ బాత్రూంలో ట్యాప్ పాడై వారం రోజులయ్యింది. నీళ్లు వృధా పోతున్నాయి. ప్లంబర్ రాలేదు. 7వ తరగతి చదివే శైలజకు ఉదయం నుంచి జ్వరం తగ్గడం లేదు. 1 కాదు, 2 కాదు. ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసే ఒక కింది స్థాయి ఉద్యోగి మెదడు నిండా ఎప్పుడూ ఇలాంటి ముళ్ళకంపలాంటి ఆలోచనలే. ఈ యాంత్రిక జీవితంలో లెక్కల మధ్య, అధికారుల ఒత్తిళ్ల మధ్య ఆమెలోని సున్నితత్వం చచ్చిపోయి చాలా కాలమైంది. ఆ పసిపిల్లల ముఖాల్లో ఆమెకు కేవలం అంకెలు, రికార్డులు మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప మనసులు కనిపించడం లేదు. ఇన్ని లెక్కల ఆందోళనల మధ్య ఆమెకు మొదట ఆ శబ్దం సరిగా వినిపించలేదు. హం హం సన్నగా, చిన్నగా. ఎవరో తమ గొంతును అరచేతిలో దాచుకొని తమ ఏడుపు బయటి ప్రపంచానికి వినిపించకూడదని గట్టిగా అణచిపెట్టుకుంటున్నట్లుగా వస్తున్న శబ్దం అది. సరోజిని తలెత్తింది. చేతిలోని పెన్ టేబుల్ మీద పెట్టి చెవులు నిక్కబడుచుకొని వింది. మళ్ళీ అది శబ్దం. హం హం. ఆమె విసుగ్గా కుర్చీలోంచి లేచి బల్ల మీదున్న పొడవాటి టార్చ్ లైట్ తీసుకుంది. గట్టిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి డార్మిటరీ తలుపును కాస్త కరుకుగా తెరిచింది. ఎవరది? ఆమె గొంతులో కరుకుదనం, అలసట, చిరాకు కలగలిపి ఉన్నాయి. చీకట్లో అప్పటిదాకా వినిపిస్తున్న గుసగుసలు ఒక్కసారిగా ఆగిపోయాయి. చెట్టు మీద వాలిన పక్షుల గుంపుపై అకస్మాత్తుగా రాయి విసిరితే కమ్ముకునే నిశ్శబ్దం లాంటి భయానకమైన నిశ్శబ్దం ఆ గదిలో ఆవరించింది. ఎవరు ఏడుస్తున్నారు? మళ్ళీ గట్టిగా అడిగింది సరోజిని. ఎవ్వరూ మాట్లాడలేదు. కనీసం శ్వాస తీసుకుంటున్న చప్పుడు కూడా వినిపించకుండా పిల్లలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిగుసుకుపోయారు. సరోజిని చేతిలోని టార్చి వెలుగు ఒక్కో మంచం మీద పడుతూ చివరి వరుస వరకు వెళ్ళింది. గోడ పక్కన ఉన్న ఆఖరి మంచం. ఆ మంచం మీద రంగు మాసిన పాత దుప్పటి కింద ఒక చిన్న శరీరం చలికి ఆకులా వణుకుతోంది. దుప్పటి లోపల నుంచి ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఏడుపు స్పష్టంగా వినిపిస్తోంది. సరోజిని వేగంగా అక్కడికి వెళ్ళింది. ఏయ్ లే
అంటూ కరుకుగా దుప్పటి లాగేసింది. అక్కడ మోకాళ్ళ మధ్య తలపెట్టుకుని ముడుచుకొని పడుకొని ఉంది 11 ఏళ్ల సోని. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగా కందిపోయి ఉన్నాయి. బుగ్గల మీద కన్నీటి చారికలు కొండవాగుల్లా పారుతూనే ఉన్నాయి. ఆమె భయంగా, జాలిగా, ఎంతో దీనంగా సరోజిని వైపు చూసింది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అర్ధరాత్రి పూట? సరోజిని ప్రశ్నించింది. సోని సరోజిని ముఖంలోకి చూస్తూ వణుకుతున్న పెదవులతో ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. యాడిచావును? ఏంటి? ఏమంటున్నావు? సరోజినికి ఆ పదం అర్థం కాలేదు. యాడిచావును? మళ్ళీ అదే మాట. కన్నీళ్లతో తడిసిన గొంతుతో ఆ పసిపిల్ల వెక్కి వెక్కి ఏడుస్తూ అంది. సరోజిని కనుబొమ్మలు ముడిచింది. ఆమెకు విపరీతమైన చిరాకు వచ్చింది. పగలంతా ఆఫీసర్లు, రాత్రంతా ఈ పిల్లల ఏడుపులు. తనకే గనక కన్నీళ్లు వస్తే తుడవడానికి ఎవ్వరూ లేరు. కానీ ఈ పిల్లల కన్నీళ్లు మాత్రం తనే తొడవాలి. తెలుగులో చెప్పు, ఏం మాట్లాడుతున్నావు? సోని కాసేపు ఆమెనే చూస్తుంది. భాష అనేది భావాన్ని దాచుకునే ముసుగు కాదు, భావాన్ని పంచుకునే వంతెన. కానీ ఇక్కడ ఆ వంతెన విరిగిపోయింది. సోనికి ఆ క్షణంలో తన బాధను చెప్పడానికి తన మాతృభాష తప్ప ఇంకేమీ గుర్తుకు రాలేదు. తన మనసులోని ఆర్తిని, దిగులును ఆ తెలుగు అక్షరాలలో ఎలా బంధించాలో ఆ పసిపిల్లకి తెలియదు. మళ్ళీ అదే ఆర్తి. ఏడ్చావును? అబ్బా! సరోజిని గొంతు కొంచెం పెరిగింది. ఆమె సహనం నశిస్తోంది. ఏమైందో తెలుగులో చెప్పమ్మా. నీకేం కావాలో నేను అర్థం చేసుకోవాలంటే నా భాషలో చెప్పు. నాకు మీ గిరిజన భాష రాదు. సోని పెదవులు శాశ్వతంగా మూసుకుపోయాయి. అవతల మనిషికి తన బాధ అర్థం కానప్పుడు ఎంత ఏడ్చినా లాభం లేదని ఆ పసి మనసుకు అర్థమైంది. కానీ కన్నీళ్లు మాత్రం ఆగకుండా ప్రవహిస్తూనే ఉన్నాయి. కడుపు నొప్పా? సరోజిని అడిగింది. సోని తల అడ్డంగా ఊపింది. జ్వరంగా ఉందా? మళ్ళీ తల అడ్డంగా ఊపింది. ఎవరైనా పిల్లలు నిన్ను కొట్టారా? లేదన్నట్లు చూసింది. మరి ఇంకెందుకు ఏడుస్తున్నావు? మనుషుల ప్రాణాలు తీయడానికే ఉన్నారా మీరంతా? ఆ ప్రశ్నకు సోని దగ్గర జవాబు ఉంది. తన గుండె నిండా జవాబు అక్షరాలై పొంగి పొర్లుతోంది. కానీ సరోజిని దగ్గర ఆ జవాబును వినడానికి, అర్థం చేసుకోవడానికి కావలసిన భాష లేదు. హృదయాల మధ్య భాష అడ్డుగోడగా మారిన విషాద క్షణమది. ఏం పిల్లలో ఏమో, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియదు అంటూ విసుక్కుంటూ సరోజిని లాగేసిన దుప్పటిని మళ్ళీ సోని మీదకు విసిరింది. పడుకో, రాత్రి చాలా అయింది. పొద్దున్నే లేచి బడికి పోవాలి. పడుకో. టార్చి వెలుగు అక్కడి నుంచి దూరమైంది. డార్మిటరీ మళ్ళీ చీకటి కౌగిల్లోకి వెళ్ళిపోయింది. కానీ దుప్పటి కింద ఉన్న సోని కళ్ళు మాత్రం మూతపడలేదు. ఆమెకు నిద్ర రావడం లేదు. ఆ రాత్రికి ఆమెకు నిద్ర వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఆమెకు ఏ జబ్బు చెయ్యలేదు. కడుపు నొప్పి లేదు, జ్వరం లేదు. ఆమెకు కేవలం అమ్మ కావాలి. ఆమెకు తన ప్రాణ సమానమైన యాడి కావాలి. పట్నంలోని ఆ కాంక్రీట్ జైలుకు సుదూరంగా, నాగరికతకు ఆమడ దూరంలో ఉన్న దేవులా నాయక్ తండాలో రాత్రి 11 గంటల అంటే అర్ధరాత్రి కాదు. అసలు అక్కడ గడియారాలకు, సమయానికి పెద్దగా పనే ఉండదు. కాలం అక్కడ యాంత్రికంగా గడియారం ముళ్ళ మీద నడవదు. ప్రకృతి అడుగుజాడల్లో, ఋతువుల మార్పుల్లో నడుస్తోంది. సూర్యుడు కొండల వెనక్కి వెళ్ళిపోయి ఆకాశం ఎర్రబడితే అది సాయంత్రం. అడవికి మేతకు వెళ్ళిన మేకలు, ఆవులు అరుచుకుంటూ గూటికి చేరితే అది రాత్రి. గుడిసె ముందు వెలిగించిన చూలియా మంట చల్లబడి బూడిదగా మారితే అది నిద్రపోయే సమయం. తండా చివర్లో ఉంది హరియా నాయక్ గుడిసె. మట్టి గోడలు, పైన గడ్డి కప్పు. ఇంటి ముందు అరుగులాంటి ఒక పెద్ద బండరాయి. గుమ్మానికి పక్కన అడవి నుంచి కొట్టుకొచ్చిన ఎండిన కట్టెల మోపు. ఆ రాత్రి సంతూబాయి మంచం మీద పడుకోలేదు. ఆమె కంటికి కొనుకులేదు. గుమ్మం ముందు ఉన్న బండరాయి మీద ఒంటరిగా కూర్చొని చుక్కలు పరిచిన ఆకాశం వైపు శూన్యంగా చూస్తోంది. పగలంతా అడవిలో తిరిగి అలసిపోయిన ఆమె శరీరానికి విశ్రాంతి కావాలి. కానీ బిడ్డ మీద బెంగ ఆమె మనసును తొలిచేస్తోంది. ఆమె కళ్ళల్లో అంతు లేని దిగులు. మన సోని ఇప్పటికి నిద్రపోయి ఉంటుందా? పక్కనే కూర్చొని బీడీ వెలిగిస్తున్న భర్త హరియా నాయక్ను అడిగింది తన గోర్బోలీ భాషలో. హాస్టల్లో 9 గంటలకే అందరినీ పడుకోబెడతారంటలే, దిగులు పడకు బాయ్ అన్నాడు హరియా బీడీ పోను గాల్లోకి వదులుతూ. వాళ్ళు పడుకోబెడితే పిల్లలకి నిద్ర వస్తుందా? సంతూబాయ్ గొంతులో ఏదో తెలియని వేదన. ఏం, ఎందుకు రాదు? ఏమీ లేదు అంటూ సత్తుబాయి నెమ్మదిగా లేచి గుడిసె లోపలికి వెళ్ళింది. మట్టి గోడకు కొట్టిన మేకుకి సోనీ వేసుకునే పాతలంగా ఒకటి వేలాడుతోంది. నెమ్మదిగా వెళ్ళి దాన్ని 2 చేతుల్లోకి తీసుకుంది. తన ముఖానికి హత్తుకొని ముక్కు దగ్గర పెట్టుకొని గాఢంగా వాసన చూసింది. పిల్ల వాసన ఎప్పుడో పోయింది. ఇప్పుడు దాని నిండా
కేవలం పొయ్యిలోంచి వచ్చిన పొగవాసన, అడవిలోని పచ్చిమట్టి వాసన మాత్రమే మిగిలి ఉంది. అయినా సరే ఆ బట్టల స్పర్శలో ఆమెకు తన కూతురు లేలేత పాదాలు, నవ్వుల పువ్వులు కనిపించాయి. కళ్ళెంబడి నీళ్లు రాగా సంతుబాయి లంగాని మళ్ళీ అక్కడే వేలాడదీసింది. చదువుకుంటదిలే నా బిడ్డ, తనకు తానే సర్ది చెప్పుకుంది. మనలా అడవుల్లో తిరిగి కట్టెలు మోయదు. నా బిడ్డ బతుకు మారాలి. నిజానికి సోనీని పట్నంలో ఉన్న హాస్టల్లో పెట్టాలనే ఆలోచన మొదట సత్తుబాయిది కాదు. కన్న బిడ్డను దూరంగా పంపేంత గుండె దిటువు, ధైర్యం ఏ తల్లికి ఉండదు. ఆ ఆలోచన తండాబడి మాస్టర్ రామకృష్ణది. 5వ తరగతి పరీక్షల్లో సోనీకి జిల్లాకే మంచి మార్కులు వచ్చాయి. ఆ రోజు మాస్టారు వాళ్ళ గుడిసె దగ్గరికి వచ్చి చెప్పాడు, ఈ పిల్లను ఇక్కడే ఈ తండాలో ఉంచొద్దు హరియా, బహుత్ హుషార్ బేటీ హై, చాలా తెలివైన పిల్ల, పట్నం పంపించండి అన్నాడు మాస్టారు తన భుజం మీద ఉన్న కండువాను సరిచేసుకుంటూ. హరియా ఆశ్చర్యపోయాడు. పట్నం పంపాలంటే పైసలు లేవు కదా సార్, ఎక్కడ ఉంచాలా అన్నాడు తనకు తెలిసినంతలో తెలుగు పదాలు వెతుక్కుంటూ. పట్నంలో ప్రభుత్వ గిరిజన హాస్టల్ ఉంది. సర్కారు వాళ్ళే తిండి పెట్టి బట్టలిచ్చి చదివిస్తారు. వాళ్ళ సంభాషణ వింటున్న సత్తుబాయి వెంటనే అడ్డుపడింది. ఆమెకు చదువు కన్నా బిడ్డ దూరం అవుతుందనే భయమే ఎక్కువగా కనిపించింది. మారీ బేటీ కద్ జాయినీ సార్, మారీ కనేచ్ రేవుచ్, నా బిడ్డ ఎక్కడికి పోదు సార్, నా దగ్గరే ఉంటుంది అంది ఖచ్చితంగా. సత్తుబాయ్ అన్న ఆ బంజారా మాటకు మాస్టర్ నవ్వాడు. అతని ఉద్దేశం మంచిదే అయినా ఆ నవ్వులో గిరిజన జీవితం పట్ల ఒక సన్నని చులకన భావం ఉంది. నీ దగ్గర ఉంటే ఈ పిల్ల ఏం చేస్తుంది సత్తుబాయి అన్నాడు మాస్టారు. ఆ ప్రశ్నకు సత్తుబాయికి అర్థం కాలేదు. కాయ్ కరేజ్ కాయ్, ఏం చేస్తుంది అంటే అంటూ చేతులు విదిల్చుకుంది. అంటే మాతో పాటే అడవికి వస్తుంది కదా అన్నట్లుగా. చదువుకుంటే పెద్ద ఆఫీసర్ అవ్వచ్చు. సత్తుబాయ్, మీ ఈ తండా భాష మాట్లాడుకుంటూ ఉంటే ఏమొస్తుంది, పట్నం పంపించు, బాగుపడుతుంది. ఇక్కడే ఉంటే నీలాగే ఉదయాన్నే లేచి అడవికి వెళ్తుంది. రక్తం పీల్చే జలగలకు భయపడుతూ కట్టెలు కొడుతుంది. ఆ కట్టెల మోపుని నెత్తిన పెట్టుకొని మైళ్ళ కొద్దీ నడుస్తుంది. చిన్న వయసులోనే ఎవరికో ఒకరికిచ్చి పెళ్లి చేస్తారు. 15 ఏళ్ళకే తల్లవుతుంది. అంతేనా? ఈ పిల్ల బతుకు కూడా ఈ కొండల మధ్య మాడి మసైపోవాలా? సత్తుబాయి చేతుల్లో ఉన్న పచ్చని గాజులు ఒక్కసారిగా గలగల కదిలాయి. ఆమె గుండెలో ఏదో భయంకరమైన సత్యం గుచ్చుకుంది. ఆఫర్స్ అంటే ఏమిటో ఆమెకు పూర్తిగా తెలియదు. ఆ పదానికి అర్థం వాళ్ళ ప్రపంచంలో లేదు. కానీ ఒక విషయం మాత్రం ఆమెకు స్పష్టంగా అర్థమైంది. తన బిడ్డ చదువుకుంటే జీవితాంతం ఇలా కట్టెలు మోయాల్సిన కర్మ పడదు. ఆ రాత్రి సోని పక్కనే పడుకొని పిల్ల నిద్రపోయాక చాలాసేపు కూతురి చేతులను చూసింది సత్తుబాయి. ఎంత మృదువైన చేతులు, ఇంకా గట్టిపడలేదు. మెల్లగా తన 2 అరచేతులను చూసుకుంది. కరకుదేరిన చేతులు. కట్టెలు కొట్టి, రాళ్ళు మోసి, మట్టి తవ్వి, వానకు తడిసి, ఎండకు ఎండిన ఆ చేతుల మీద జీవితపు కఠినత్వం తన పేర్లను గీతలుగా రాసుకుంది. ప్రతి రేఖలో ఒక కష్టం, ప్రతి మచ్చలో ఒక గాయం ఉంది. పక్కనే బీడి తాగుతున్న భర్త వైపు చూసింది. మారి బేటీ మారి, దాకల్ వెయిట్ చేయు, నా పిల్ల నాలా కాకూడదు అంది ఎంతో దృఢంగా. హర్య ఏమీ మాట్లాడలేదు. తండ్రికి తెలుసు తల్లి తీసుకున్న నిర్ణయం బిడ్డ భవిష్యత్తు కోసమే అని. అలా సోని ఆ చిన్న తండాను వదిలి కన్నీళ్లతో పట్నంలోని హాస్టల్కి వెళ్ళింది. మొదటి రోజు హాస్టల్లో సోని ఏడవలేదు. 2వ రోజు కూడా ఏడవలేదు. చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కొత్తగా వింతగా ఉంది. అంత పెద్ద భవనం, అన్ని గదులు ఆమె ఎప్పుడూ చూడలేదు. అందరూ ఒకే రంగు దుస్తులు వేసుకొని వరుసగా ఒకదాని పక్కన ఒకటి పేర్చిన ఇనుప మంచాలు, తలతలా మెరిసే స్టీల్ ప్లేట్లు, ఒకేసారి 100 మంది పిల్లలు. అన్నీ ఆమెకు ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించాయి. అన్నిటికంటే ఆమెకు వింతగా అనిపించింది బెల్, అదే గంట. ఉదయం 5 గంటలకు 1 గంట దానికి నిద్రలేవాలి. 6 గంటలకు 1 గంట స్నానాలకు వెళ్ళాలి. 8 గంటలకు 1 గంట ప్లేటు పట్టుకొని భోజనానికి వరుసలో నిలబడాలి. 9కి 1 గంట పుస్తకాలు పట్టుకొని బడికి వెళ్ళాలి. రాత్రి 9కి 1 గంట నిద్రపోవాలి. తండాలో గంటలు కేవలం మేకల, ఆవుల మెడల్లో మాత్రమే ఉండేవి. అవి ఎటు వెళ్తున్నాయో, ఎక్కడ మేస్తున్నాయో తెలుసుకోవడానికి. కానీ ఇక్కడ మనుషుల జీవితానికే, వాళ్ళ శ్వాసకే గంటలు కట్టారు. మనసులకు యంత్రాల్లా మార్చే ఈ విధానం సోనికి చాలా విచిత్రంగా, క్రమంగా భయానకంగా అనిపించడం మొదలైంది. 3వ రోజు రాత్రి నుంచి ఆమెకు అసలు నిద్ర రావడం లేదు. పైకప్పుకు వేలాడుతున్న పాత ఫ్యాన్ గర్రమని విసుగ్గా తిరుగుతోంది.
పక్క మంచంలో పడుకున్న అమ్మాయికి జలుబు చేసి గొరకబడుతోంది. దూరంగా రోడ్డు మీద ఏదో కుక్క అరుస్తున్న శబ్దం. ఇవన్నీ ఆమె చెవులకు వినిపిస్తున్నాయి. కానీ ఆమె చెవులు ఏ శబ్దాన్ని వినాలని ఆరాటపడుతున్నాయో ఆ శబ్దం మాత్రం ఆ కాంక్రీట్ గోడల మధ్య లేదు. ఆమెకు కావాల్సింది శబ్దం కాదు, యాడి గొంతు. సత్తుబాయ్ ప్రతి రాత్రి సోనీని తన పక్కనే పడుకోబెట్టుకునేది. తన గరుకైన వేళ్లతో సోనీ తలలోని వెంట్రుకలను మెల్లగా దువ్వేది. ఆ కరకు చేతుల స్పర్శకు సోనీకి సగం నిద్ర వచ్చేది. ఆ తర్వాత సత్తుబాయి ఒక పాట పాడేది. బంజారా భాషలో పాడే ఆ జానపద గీతం ఎక్కడ పుట్టిందో, ఆ పాటకు వయసెంతో ఎవరికీ తెలియదు. అది అడవిలోని గాలికి మట్టికి పుట్టిన పాట. తాను ఆ పాటను ఎక్కడ నేర్చుకున్నావని సోని అడిగితే సత్తుబాయి నవ్వుతూ మారు యాడి పాడేదిలే అని చెప్పేది. ఆమె యాడికి వాళ్ళ యాడి పాడిందట. తరతరాలుగా ఏ గ్రంథాల్లోనూ లిఖించబడకుండా కేవలం తల్లుల పెదవుల మీద కూతుళ్ళ చెవుల గుండా ప్రవహిస్తున్న ఒక జీవనది ఆ పాట. సోనీకి ఆ పాటలోని అన్ని పదాలకు అర్థం కూడా తెలియదు. కానీ మొదటి 2 పదాలు వినగానే ఆ గొంతులోని మాతృత్వపు కమ్మదనం ఆమెను వెచ్చటి నిద్రలోకి తీసుకెళ్లేది. కానీ ఇక్కడ హాస్టల్లో ఎవరూ పాట పాడలేదు, ఎవ్వరూ తల నిమరలేదు. సైలెన్స్ అంటూ లైట్స్ ఆఫ్ చేయాలి అని వార్డెన్ సరోజిని గట్టిగా అరవడం మాత్రమే వినిపిస్తోంది. చీకటి వస్తోంది, కానీ నిద్ర మాత్రం రావడం లేదు. ఆ రాత్రంతా సోనీ పక్కకు ఒత్తిగిల్లి ఏడుస్తూనే గడిపింది. మరుసటి రోజు స్కూల్లో తెలుగు క్లాస్. చాక్ పీస్ పొడి గాలిలో ఎగురుతోంది. క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంది. సోనీ, తెలుగు టీచర్ గట్టిగా పిలిచింది. సోనీ ఉలిక్కిపడి లేచి నిలబడింది. ఇక్కడికి రా. సోనీ భయంగా అడుగులు వేసుకుంటూ టీచర్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. నిన్న నేను ఇచ్చిన హోంవర్క్ చేశావా? సోనీ మౌనంగానే తల ఊపి తన నోట్బుక్ ముందు కూర్చాపింది. టీచర్ దాన్ని తీసుకొని పేజీ తెరిచింది. బోర్డు మీద నిన్న రాసిన ప్రశ్న స్పష్టంగా ఉంది. మా అమ్మ గురించి 5 వాక్యాలు రాయండి. మిగతా పిల్లలంతా చాలా అందంగా రాశారు. మా అమ్మ పేరు లక్ష్మి. మా అమ్మ చాలా మంచి వంట చేస్తుంది. మా అమ్మ నన్ను ఎంతో ప్రేమిస్తుంది. మా అమ్మ ఉదయాన్నే లేచి దేవుడికి దండం పెట్టుకుంటుంది. కానీ సోనీ నోట్బుక్ పేజీలో మాత్రం వంకర టింకర అక్షరాలతో కేవలం ఒకే ఒక వాక్యం రాసి ఉంది. మా అమ్మకు తెలుగు రాదు. టీచర్ ఆశ్చర్యంగా కాస్త కోపంగా ఆమె వైపు చూసింది. ఏంటిది? 5 వాక్యాలు రాయమంటే ఒకటే రాసావేంటి? అది కూడా ఇలా రాశావు. మీ అమ్మ గురించి నీకు 5 వాక్యాలు కూడా రాయడం రాదా? సోనీ మౌనంగా తలదించుకుంది. ఆ పసి మనసులో జరుగుతున్న ఘర్షణ టీచర్కు ఎలా అర్థమవుతుంది? సోనీకి తన యాడి గురించి ఎంతో తెలుసు. 100 వాక్యాలు 1000 వాక్యాలు కూడా రాయగలదు. తన యాడి ఉదయాన్నే లేచి అడవికి వెళ్తోంది. మోదుగా ఆకులు తెచ్చి కుట్టు మిషన్లాగా వేగంగా విస్తరాకులు కొడుతుంది. వాన వస్తే గుడిసె మీద చిల్లులు కప్పడానికి ఆకులు మోస్తుంది. నాన్నకు జ్వరం వస్తే రాత్రంతా నిద్రపోకుండా ఆకుపసర్లు నూరి ఇస్తుంది. సోనీ తలకు కొబ్బరి నూనె రాసి అందంగా జడవేస్తుంది. ఏడాదికోసారి వచ్చే జాతరలో రంగురంగుల గాజులు కొనిస్తుంది. రాత్రిపూట ఒళ్ళో పడుకోబెట్టుకుని మధురమైన పాట పాడుతుంది. ఆమె మనసు నిండా వాక్యాలే ఉన్నాయి, కానీ అవన్నీ వాళ్ళ సొంత భాష అయిన గోర్బలిలో ఉన్నాయి. గోర్బలికి లిపి లేదు, కేవలం ప్రాణం మాత్రమే ఉంది. తెలుగు నోట్బుక్ ముందు కూర్చోగానే, పెన్సిల్ పట్టుకోగానే ఆ వాక్యాలన్నీ భయపడి తండాలోనే ఆగిపోయాయి. పరాయి భాషలో తన అమ్మను ఎలా వర్ణించాలో ఆమెకు అర్థం కాలేదు. యాడి అనే పిలుపులో ఉన్న ఆర్ద్రత, ఆ మట్టి వాసన, ఆకులు కోసే చేతుల స్పర్శ, ఇవన్నీ అమ్మ అనే పరాయి పదంలో ఆమెకు దొరకలేదు. అనువాదంలో తన తల్లి అస్తిత్వం ఎక్కడో తప్పిపోయినట్లనిపించింది. చెప్పు, మీ అమ్మ ఏం చేస్తుంది? టీచర్ మళ్ళీ కసిరినట్లు అడిగింది. సోనీ నెమ్మదిగా భయపడుతూ అంది. యాడి పాట. ఏంటి? గట్టిగా చెప్పు. అమ్మ పాట పాడుతుంది టీచర్. అంతేనా? సరే, అది రాయ్. ముందు వెళ్ళి కూర్చో అంటూ టీచర్ నోట్బుక్ తిరిగి ఇచ్చేసి వేరే పనుల్లో పడిపోయింది. సోనీ తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది. పెన్సిల్ పట్టుకుంది. మా అమ్మ పాట పాడుతోంది అని రాసింది. కాసేపు ఆ వాక్యాన్నే చూస్తూ ఉండిపోయింది. ఆమెకి ఏదో తప్పుగా వెలితిగా అనిపించింది. తన యాడి పాడేది కేవలం పాట కాదు, అందులో ప్రాణం ఉంది, స్వాంతన ఉంది. కానీ ఆ వాస్తవాన్ని ఆ తెలుగు అక్షరాల్లో ఎలా బంధించాలో ఆ 8 ఏళ్ల గిరిజన బిడ్డకు తెలియదు. భాష లేని చోట భావం ఎలా మూగబోతుందో సోనీ మొదటిసారి తన గుండె లోతుల్లో అనుభవించింది.
ఆదివారం వచ్చింది. హాస్టల్లో ఆ రోజు సాయంత్రం అందరికీ ఫోన్ రోజు. సాయంత్రం 5 గంటలకు పిల్లలంతా స్నానాలు చేసి పౌడర్లు రాసుకొని తలలు దువ్వుకొని వార్డెన్ గది ముందు క్యూలో నిలబడ్డారు. ఒకే ఒక్క ఆఫీస్ ఫోన్. ఊళ్ళో ఉన్న తమ తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఒక్కొక్కరికి కేవలం 2 నిమిషాల సమయం మాత్రమే ఇస్తారు. సోనీ వంతు వచ్చింది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. సరోజిని రిజిస్టర్ చూసి సోనీ తండ్రి హరియా నంబర్ డయల్ చేసింది. రింగ్ అవుతోంది. ఫోన్ కనెక్ట్ అవ్వగానే సరోజిని రిసీవర్ను సోనీ చేతికిచ్చింది. మాట్లాడు, 2 నిమిషాలే టైం అని హెచ్చరించింది. హలో. సోనీ గొంతు వణికింది. అవతల నుంచి ఒక్కసారిగా సత్తుబాయి గొంతు వినిపించింది. ఊపిరి తీసుకోకుండా వరుసగా ఆప్యాయంగా ప్రశ్నలు కురిపిస్తోంది. సోనీ మారి బేటీ ఖానో ఖాదీ నింద్ అవచా తూ కసీచి. సోనీ నా బిడ్డ, అన్నం తిన్నావా? నిద్రపోతున్నావా? నిద్ర పడుతోందా? ఎలా ఉన్నావు? ఆ గొంతు వినగానే సోనీ గుండెల్లో ఏదో అగ్నిపర్వతం బద్దలైనట్టుగా దుఃఖం తన్నుకొచ్చింది. రోజుల తరబడి ఎదురు చూస్తున్న తన యాడి గొంతు. యాడీ అని బిగ్గరగా ఏడుస్తూ పిలవబోయింది. అప్పుడే పక్కన నిలబడ్డ 2 పిల్లల వైపు ఆమె చూపు మళ్ళింది. వాళ్ళు సోనీనే వింతగా చూస్తున్నారు. ఒక అమ్మాయి తన స్నేహితురాలి చెవిలో గుసగుసలాడుతూ నవ్వుతూ అడిగింది, ఏంటి ఆ భాష? వాళ్ళ అమ్మ ఏం మాట్లాడుతోంది? వింతగా ఉంది. ఏదేదో అరుస్తోంది. ఆ ఎగతాళి నవ్వు, ఆ మాట సోనీ చెవుల్లో పడింది. 10 మందిలో తన భాషను, తన తల్లిని ఎగతాళి చేస్తున్నారనే ఫీలింగ్ ఆ పసి మనసుని కుంగదీసింది. సమాజం తన నాగరికత పేరుతో ఒక ఆదివాసీ బిడ్డ మీద చేస్తున్న మొట్టమొదటి మానసిక దాడి అది. ఒక మైనారిటీ భాష ఎలా ఆత్మ న్యూనతకు గురవుతుందో సోనీ ఆ క్షణంలోనే తెలుసుకుంది. ఆ క్షణంలో ఆమెకు తన తల్లిపై ప్రేమ కంటే పక్కనున్న పిల్లల ముందు తన పరువు పోతుందనే భయం ఎక్కువైంది. సోనీ గొంతు ఒక్కసారిగా మారిపోయింది. తన దుఃఖాన్ని దిగమింగుకొని యాంత్రికంగా తెలుగులో చెప్పింది, నేను బాగున్నానమ్మా. అవతల ఫోన్లో ఒక్కసారిగా నిశ్శబ్దం. తన బిడ్డ గొంతులో ఎప్పుడూ లేని కొత్తదనం, ఒక పరాయిదనం సత్తుబాయికి అర్థమైంది. సోనీ ఆశ్చర్యంగా పిలిచింది. సత్తుబాయి. బాగున్నాను మళ్ళీ అంతే యాంత్రికంగా బదులిచ్చింది సోనీ. సత్తుబాయికి కూతురు మాట్లాడిన తెలుగు పూర్తిగా అర్థం కాలేదు. ఏదో ఇబ్బంది పడుతోందని మాత్రం అనిపించింది. మళ్ళీ తన మాతృభాష అయిన గోర్బలిలోనే అడిగింది, నింద్ అవచా బేటీ? నిద్ర పడుతోందా? సోనీకి పక్కన వాళ్ళ నవ్వులు గుర్తొచ్చి చిరాకు, కోపం వచ్చాయి. అమ్మా తెలుగులో మాట్లాడు అని గట్టిగా అంది. ఆ మాట ఫోన్ తీగల గుండా ప్రయాణించి అవతల వైపు ఉన్న తండాలోని ఒక తల్లి గుండెను చీల్చుకొని పోయింది. కొన్ని క్షణాల పాటు ఎలాంటి శబ్దమూ లేదు. కేవలం శ్వాస తీసుకుంటున్నప్పుడు చప్పుడు మాత్రమే. యాడీ? సోనీ మళ్ళీ అడిగింది. సత్తుబాయి బరువెక్కిన గుండెతో ఏదో చెప్పబోయింది. ఈలోపు సరోజిని సోనీ చేతిలోంచి కరుకుగా ఫోన్ లాక్కుంది. 2 నిమిషాల టైం అయిపోయింది. క్యూలో ఇంకా చాలామంది పిల్లలున్నారు. వెళ్ళు అంటూ ఫోన్ కట్ చేసింది. అక్కడ తండాలో కట్ అయిన ఫోన్నే చేతిలో పట్టుకొని కళ్ళమ్మట నీళ్లు కారుతుండగా శిలలా నిలబడిపోయింది సత్తుబాయి. హరియా దగ్గరకు వచ్చి భుజం తాకి అడిగాడు, ఏమైందే? పిల్ల ఏమంటోంది? ఆమె వెంటనే సమాధానం చెప్పలేదు. గుండెల్లో పేరుకుపోయిన బాధను అణుచుకుంటూ కొద్దిసేపటి తర్వాత అంది, మన సోనీ పట్నంలో చదువుకుంటోంది కదా? అవును చదువుకుంటోంది. మరి చదువుకుంటే? ఆమె గొంతు బొంగురుపోయింది. మన మాట ఎందుకు మర్చిపోతుంది? మన యాడి పరాయి భాషలో ఎందుకు మాట్లాడుతోంది? హరియా నవ్వాలని ప్రయత్నించాడు. పిల్లకాయలు పట్నం పోతే కొత్త కొత్తవి నేర్చుకుంటారులే బాయ్, దానికి ఏడవాలనా? సంతోబాయి తల అడ్డంగా ఊపింది. ఆమె కళ్ళలో ఒక తాత్వికమైన ప్రశ్న మెరిసింది. కొత్తది నేర్చుకోవాలంటే పాతదాన్ని చంపేయాలా? చదువు అంటే తన పుట్టుకను, తన జాతిని మర్చిపోవడమా? హరియా దగ్గర ఆ ప్రశ్నకు సమాధానం లేదు. బహుశా నాగరికతను నూరిపోస్తున్న ఆధునిక విద్యా వ్యవస్థ దగ్గర కూడా ఆ ప్రశ్నకు సమాధానం లేదేమో. ఆ రాత్రి అనుకోకుండా వర్షం మొదలైంది. మొదట చిన్న చిరుజల్లుగా మొదలై తర్వాత ఆకాశానికి ఎక్కడో తీవ్రమైన కోపం వచ్చినట్లుగా కుండపోతగా మారింది. ఉరుముల మెరుపులతో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. హాస్టల్ పాత రేకుల పైకప్పు మీద వాన చప్పుడు చెవులు పగిలిపోయేలా వినిపిస్తోంది. గాలి వానకు ఊళ్ళో కరెంటు పోయింది. హాస్టల్ అంతా చిమ్మ చీకటి. ఉరుముల శబ్దానికి, కరెంటు పోవడానికి భయపడి చిన్నపిల్లలు అరవడం, ఏడవడం మొదలుపెట్టారు. సరోజిని విసుక్కుంటూ నిద్రలేచి గదిలో ఉన్న 2 కొవ్వొత్తులు వెలిగించి వరండాలో పెట్టింది. ఆకాశాన్ని చీలుస్తూ పెద్ద మెరుపు మెరిసింది. ఆ ఒక్క క్షణం పాటు డార్మిటరీ లోపల
కమ్ముకున్న వెలుతురులో ఆ 60 ఇనుప మంచాలు జైలు ఊచల్లా భయానకంగా కనిపించాయి. ఆ ఇనుప మంచాల మధ్య గిరిజన పిల్లలు బందీల్లా ముడుచుకుపోయి ఉన్నారు. ప్రకృతి పెట్టిన ఆ భయానక వాతావరణం ఆ గదిలో గూడు కట్టుకున్న అభద్రతా భావాన్ని రెట్టింపు చేసింది. అప్పుడే డార్మిటరీలోంచి ఒక అమ్మాయి భయంతో పరిగెత్తుకుంటూ వచ్చింది. మేడం, మేడం! గోడ పక్కన సోనీకి జ్వరం వచ్చింది, వణికిపోతోంది. సరోజిని చేతిలో కొవ్వొత్తి పట్టుకొని హడావిడిగా డార్మిటరీకి వెళ్ళింది. చివరి మంచం మీద సోనీ పడుకొని ఉంది. చలికి, జ్వరానికి ఆమె శరీరం విపరీతంగా వణుకుతోంది. పళ్ళు టకటకలాడుతున్నాయి. సరోజిని ఆమె నుదుటి మీద చెయ్యి పెట్టింది. కాలుతున్న పెనంలా వేడిగా ఉంది. జ్వరం చాలా తీవ్రంగా ఉంది. సోనీ, సోనీ అని పిలిచింది సరోజిని. సోనీ కళ్ళు తెరవలేదు. కానీ ఆమె వణుకుతున్న పెదవులు మాత్రం జ్వరపు మగతలో ఏదో కలవరిస్తున్నాయి. యాడీ, యాడీ! సరోజిని కొంచెం దగ్గరకు వంగింది. ఏంటి, ఏమంటున్నావు? యాడీ, యాడీ కావాలి. కన్నీళ్లు సోనీ కళ్ళ కింద నుంచి జారి చెవుల్లోకి వెళ్తున్నాయి. ఆ పదం అర్థం ఇప్పుడు సరోజినికి స్పష్టంగా తెలిసింది. అమ్మ. బిడ్డకు జబ్బు చేస్తే, భయం వేస్తే గుర్తొచ్చేది బడి కాదు, పుస్తకం కాదు, స్నేహితులు కాదు, కేవలం అమ్మ. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన సరోజిని వెంటనే తన మొబైల్ ఫోన్ తీసుకొని రిజిస్టర్ చూసి హరియా నంబర్కు కాల్ చేసింది. అర్ధరాత్రి పూట ఫోన్. అవతల సంతుబాయ్ ఫోన్ ఎత్తింది. ఆమె మాట్లాడుతోంది వేగంగా, ఆందోళనగా, ఏడుస్తూ. యువతల సరోజిని తెలుగులో చెబుతోంది. మీ పాపకు జ్వరం వచ్చింది, కొద్దిగా సీరియస్గా ఉంది, భయపడకండి, నేను ట్యాబ్లెట్లు వేశాను. ఇద్దరు మాట్లాడుతున్నారు. కానీ ఇద్దరికి ఒకరి మాట మరొకరికి పూర్తిగా అర్థం కావడం లేదు. భాషల మధ్య ఉన్న గోడ వాళ్ళను వేరు చేస్తోంది. కానీ ఆ ఇద్దరు స్త్రీల గొంతుల్లోనూ ఇప్పుడు ఒకే భయం ఉంది, బిడ్డ గురించి. చివరికి గందరగోళం మధ్య ఫోన్ను తండాలో చదువుకున్న ఒక యువకుడు తీసుకున్నాడు. హలో మేడం, నేను రమేష్, ఈ తండాలోనే ఉంటాను. సంతుబాయి వాళ్ళ బంధువుని. అయ్యా రమేష్, ఈ పిల్ల జ్వరంతో వణికిపోతోంది, ఏడుస్తోంది. పలవరించినట్టుగా వాళ్ళ అమ్మ కావాలంటుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరోజిని గొంతులో మొదటిసారి నిస్సహాయత. అవతల కొద్దిసేపు నిశ్శబ్దం. రమేష్ వాళ్ళ అమ్మతో ఏదో మాట్లాడాడు. మేడం, చెప్పు బాబు. రాత్రిపూట వాళ్ళ యాడి పడుకునే ముందు ఒక పాట పాడుతోంది మేడం. ఆ పాట వింటే కానీ సోనికి నిద్ర పట్టదు, శాంతించదు. ఏ పాట? వాళ్ళ భాషలో పాడుకునే ఒక పాత జోలపాట. సరోజిని సోని వైపు చూసింది. పిల్ల జ్వరంతో విలవిలలాడుతోంది. కళ్ళు బైర్లు కమ్మేలా ఉంది ఆ జ్వరం. చీకట్లో ఆ భయం మరింత పెరిగింది. సరే, అయితే ఒక పని చెయ్యి. ఆ పాటను వెంటనే రికార్డ్ చేసి నా వాట్సాప్కు పంపించగలవా? రాత్రి 12:17 సరోజిని వాట్సాప్కి ఒక ఆడియో మెసేజ్ వచ్చింది. ఒక వెలుగురేఖల ఆ చీకటి గదిలోకి ఆ మెసేజ్ వచ్చి పడింది. దాని నిడివి సరిగ్గా 47 సెకండ్లు. సరోజిని సోనీ తల దగ్గరగా ఫోన్ పెట్టి ఆ ఆడియోను ప్లే చేసింది. మొదట ఫోన్లో గాలి వీస్తున్న శబ్దం, తర్వాత తండాలో ఏదో మేక అరుస్తున్న శబ్దం, దూరంగా ఎవరో ముసలివాళ్లు దగ్గుతున్న చప్పుడు. ఆ తర్వాత సంతుబాయ్ గొంతు మొదలైంది. చాలా చిన్నగా, జ్వరంతో బాధపడుతున్న బిడ్డ కోసం వణుకుతున్న స్వరంతో ఏడుపును దిగమింగుకుంటూ పాడిన పాట అది. ఆ గొంతులో ఎలాంటి స్వరశుద్ధి లేదు, శాస్త్రీయ సంగీతపు తాళం లేదు, నేపథ్య సంగీతం లేదు. కానీ అందులో యుగయుగాల మాతృత్వం ఉంది. తన ప్రాణాన్ని కరిగించి బిడ్డకు పోసే ఒక యాడి ఆత్మ ఉంది. సోజా మారి సోనియా, సోజా మారి పర్వా. సరోజిని ఫోన్ను సోనీ చెవికి మరింత దగ్గరగా పెట్టింది. మొదటి ఆ 2 పదాలు ఆ గోర్బలి భాషలోని ఆ పాత పాట సోనీ చెవుల్లో పడగానే అద్భుతం జరిగినట్టుగా ఆమె శరీరంలో వణుకు నెమ్మదిగా తగ్గడం మొదలైంది. బిగుసుకున్న కనురెప్పలు శాంతించాయి. దుప్పటిని గట్టిగా పట్టుకున్న ఆమె చిన్న వేళ్ళు సడలిపోయాయి. వేగంగా కొట్టుకుంటున్న గుండె లయ కుదుటపడింది. ఏడుస్తున్న పెదవుల మీద ప్రశాంతమైన ఒక చిన్న నవ్వు వికసించింది. డార్మెటీరియాలో మిగతా పిల్లలు కూడా నిద్రలేచి మౌనంగా ఆశ్చర్యంగా పాట వింటున్నారు. ఆ 60 మంది పిల్లలకు ఆ పాట అర్థం కాలేదు. సరోజినికి అందులోని ఒక్క పదం కూడా తెలియదు. కానీ ఆ రాత్రి ప్రేమకు, నిద్రకు, స్వాంతనకు ఎలాంటి అనువాదం అవసరం కాలేదు. తల్లి గొంతు ఒక మహా ఔషధంలా బిడ్డకు గాఢమైన నిద్రలోకి జారుకునేలా చేసింది. మరుసటి రోజు ఉదయం
వర్షం వెలిసింది. సోనీకి జ్వరం పూర్తిగా తగ్గిపోయి ప్రశాంతంగా నిద్రలేచింది. సరోజిని ఆమెను తన ఆఫీసు గదికి పిలిచింది. సోనీ భయపడుతూ వెళ్ళి నిలబడింది. సరోజిని తన ఫోన్ తీసి రాత్రి వచ్చిన ఆడియోను మళ్ళీ ప్లే చేసింది. సోనీ, రాత్రి మీ యాడి పాడిన ఈ పాటకు అర్థం ఏంటి? ఏం పాడింది అని ఎంతో మృదువుగా అడిగింది. సోనీ మొదటిసారి భయం లేకుండా సరోజిని ముఖంలోకి నేరుగా చూసింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఒక గర్వం ఉంది. చెప్పు తల్లి. సోనీ ఒక్కో పదం వెతుక్కుంటూ గోర్బోలీలోని ఆ పాటకు తెలుగులో అర్థం చెప్పడానికి ప్రయత్నించింది. సోజా మారి సోనియా అంటే నిద్రపో నా అడవి పువ్వ. సరోజిని చేతులు కట్టుకొని ఎంతో ఆసక్తిగా వింటోంది. తారే పగ్ చగడ్ బీ జాయ్ అంటే నీ కాళ్ళు ఎంత దూరం నడిచిపోయినా. సోనీ ఒక్క క్షణం ఆగింది. సరైన పదం కోసం ఆలోచిస్తోంది. తర్వాత సరోజిని అడిగింది. తారీ చాయ్ తాండేజ్ అవే అంటే నీ నీడ మళ్ళీ తండాకే వస్తుంది. సరోజిని చేతిలోని పెన్ను ఆగిపోయింది. ఆ వాక్యంలో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకొని ఆమె విస్తుపోయింది. మనిషి ఎంత నాగరికత నేర్చుకున్నా, ఎక్కడికి ఎగిరిపోయినా వాడి మూలాలు మాత్రం కన్నతల్లి దగ్గరే, పుట్టిన మట్టి దగ్గరే ఉంటాయని ఆ తండా పాట ఎంత గొప్పగా చెబుతోంది. సోనీ మళ్ళీ చెప్పింది. నీకు ఎన్ని కొత్త మాటలు వచ్చినా, ఏ కొత్త భాష నేర్చుకున్నా, నువ్వు నేర్చుకున్న మొదటి పిలుపు నీ యాడీని మాత్రం మర్చిపోదు. అడవి పువ్వ. గదిలో కొద్దిసేపు పవిత్రమైన నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేయడానికి సరోజినికి ఇష్టం లేదు. చదువు, నాగరికత పేరుతో గిరిజనుల పిల్లలను వాళ్ళ మూలాల నుంచి, వాళ్ళ భాష నుంచి దూరం చేయడం ఎంత పెద్ద క్రూరత్వమో సరోజినికి మొదటిసారి అర్థమైంది. వాళ్ళ భాషలను, పండుగలను, పాటలను చెరిపేసి మన భాషను వాళ్ళ మీద రుద్దడం ఒక రకమైన సాంస్కృతిక విధ్వంసం అని ఆమె గ్రహించింది. భాష అనేది కేవలం ఒక సబ్జెక్టు కాదు, అది వాళ్ళ ఉనికి, వాళ్ళ ఆత్మ. ఆ ఆత్మను చంపేసి మనం ఇస్తున్న విద్య వాళ్ళను యంత్రాల్లా మారుస్తోందే తప్ప మనుషులుగా కాదని ఆమె మనసులో తీవ్రమైన అలజడి రేగింది. సరోజిని తన చేతిలోని ఫోన్ పక్కన పెట్టింది. ఆమె కళ్ళు చెమర్చాయి. నిన్నటిదాకా ఒక విసిగెత్తిపోయిన ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఆమెలో ఇప్పుడు ఒక తల్లి, ఒక మనిషి నిద్రలేచింది. సోనీ, మేడం, నాకు మీ భాష నేర్పుతావా? సోనీ ఆశ్చర్యంగా సరోజిని వైపు చూసింది. ఆమెకు నమ్మశక్యంగా లేదు. ఇప్పటి వరకు ఈ బడిలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆమె విన్నది కేవలం తెలుగు నేర్చుకో, తెలుగులో మాట్లాడు, తెలుగులో రాయ్, మీ భాష పనికిరాదు అని మాత్రమే. కానీ మొదటిసారిగా చదువుకున్న ఒక పెద్ద మనిషి, ఒక ఆఫీసర్ స్థానంలో ఉన్న మహిళ నీ భాష నాకు నేర్పు అని ప్రాధేయపడుతున్నట్లుగా అడిగింది. సోనీ ముఖంలో స్వచ్ఛమైన గర్వంతో కూడిన ఒక చిన్న నవ్వు మెరిసింది. ఏం నేర్పాలి మేడం? సరోజిని కాసేపు ఆలోచించింది. అమ్మను మీ భాషలో ఏమంటారు? యాడి. సరోజిని మెల్లగా పలికింది. యాడి. సోనీ చిన్నగా నవ్వింది. అలా కాదు మేడం, యాడి, యాడి. ఈసారి సరోజిని పెదవుల నుంచి ఆ పదం సరిగ్గా ఎంతో ఆర్ద్రంగా పలికింది. కాలచక్రం తిరిగింది. కొన్ని నెలల తర్వాత కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. హాస్టల్లోకి కొత్త అడ్మిషన్లు మొదలయ్యాయి. సరోజిని తన ఆఫీసు గదిలో కూర్చొని కొత్తగా వచ్చిన పిల్లల వివరాలు రిజిస్టర్లో నింపుతోంది. పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, కులం, చిరునామా, మాతృభాష. ఒక చిన్న గిరిజన బాలిక తన తల్లి చీర కొంగు పట్టుకొని బిక్కుబిక్కుమంటూ సరోజిని టేబుల్ ముందు నిలబడి ఉంది. సరోజిని అలవాటుగా పెన్ను పెట్టి మాతృభాష అంటే కాలం దగ్గర తెలుగు అని రాయిపోయింది. ఎందుకంటే దశాబ్దాలుగా ప్రభుత్వ రికార్డుల్లో అందరి మాతృభాష తెలుగుగానే నమోదవుతోంది. వాళ్ళ మాతృభాష ఏదని ఏ అధికారి ఎప్పుడూ అడిగింది లేదు. సరోజిని చెయ్యి ఒక్కసారిగా ఆగిపోయింది. గతం గుర్తుకొచ్చింది. తలెత్తి ఆ పసిబాలిక ముఖం వైపు చూసింది. ఆ కళ్ళల్లో భయం, కొత్తదనం. అమ్మా! సరోజిని ఎంతో ఆప్యాయంగా పిలిచింది. పిల్ల మెల్లగా ఒక అడుగు ముందుకు వేసింది. సరోజిని అడిగింది. మీ ఇంట్లో మీ యాడి నిన్ను ఏ భాషలో పాట పాడి నిద్రపుచ్చుతుంది? తన సొంత మాట వినిపించగానే ఆ బాలిక ముఖం ఒక్కసారిగా చందమామలా వెలిగిపోయింది. భయం మాయమైంది. ఎంతో ఉత్సాహంగా తల ఊపుతూ తన జాతి భాష పేరు చెప్పింది. గూర్బోలి.
సరోజిని చిరునవ్వుతో ఆ పేరును అక్షరాల తప్పులు లేకుండా నెమ్మదిగా ఎంతో అందంగా ఆ రిజిస్టర్లోని మాతృభాష గడిలో రాసింది. ఒక జాతి ఉనికిని ఆమె అధికారికంగా గుర్తించింది. ఒక వ్యవస్థ తన తప్పును తాను సర్దిద్దుకునే అడుగు అక్కడే పడింది. సరోజిని తన చేతిలోని పెన్ను మూసి పక్కన పెట్టింది. ఆ రోజు రాత్రి హాస్టల్లో ఎప్పటిలాగే 9 గంటలకు లైట్లు ఆరిపోయాయి. కొద్దిసేపటికి ఆ చీకటి పడిన డార్మిటరీ చివర నుంచి ఎవరో చిన్నగా సన్నటి గొంతుతో పాట పాడటం మొదలుపెట్టారు. అది బహుశా సోని గొంతే అయి ఉంటుంది. తన మాతృభాషలో తన యాడి నేర్పిన పాట పాడుకుంటూ పక్కనున్న కొత్త పిల్లలకు ధైర్యం చెప్తోంది. సరోజిని ఆ పల్లెటూరి మట్టి వాసన లాంటి పాటను వింటూ కిటికీ దగ్గర నిలబడింది. బయట చీకటిని తరిమి కొడుతూ పిల్లల గొంతులోంచి ఆ తండా పాట అద్భుతంగా వినిపిస్తూ ఉంది. బహుశా ప్రపంచంలో మొట్టమొదటి భాషా వ్యాకరణం కాదు, ఆ యాడి గొంతేనేమో. ఆ తీయని ఆలోచనతో సరోజిని మనసు గాలిలో తేలిపోయింది. ఇదండి కథ. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.